మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రధాని మోదీ 2 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి వస్తున్న వేళ కాషాయ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పునకు మోదీ పర్యటన నాంది పలుకుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జనాగ్రహ సభ పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలో జరగనున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలకు మోదీ శంఖారావం పూరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కనుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 3 కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బల్దియా పరిధిలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ సభ అత్యంత కీలకం కానుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను గెలిచింది. ఈసారి 3 కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ సాధించి 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ లక్ష్యం పెట్టుకుంది. ప్రధాని రాకతో పార్టీ కేడర్కు కొత్త జోష్ వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని మోదీ పర్యటన ద్వారా బలంగా ప్రజల్లోకి పంపాలని ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నారు. మెట్రో రైల్లో ప్రయాణించిన రామచంద్రరావు మోదీ సభకు రావాలని ప్రయాణికులను కోరారు. ప్రపంచంలోనే ఆదరణగల నేత మోదీకి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజల్లో అపారమైన ఉత్సాహం కనిపిస్తోందన్నారు. చారిత్రాత్మక బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వస్తుండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టింది. 2 లక్షల మందిని సభకు తరలించేలా కసరత్తు చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన కళారూపాలతో ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భాగ్యనగరంతో పాటు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. 3 కార్పొరేషన్ల నుంచి భారీగా జనాన్ని సభకు తరలించేలా గ్రేటర్ నాయకులు తల మునకలయ్యారు. ప్రధాని సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జంట నగరాల పరిధిలో 1000 బస్సుల్లో జనం రానున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో బీజేపీ అధికారం దిశగా అడుగులు పడటం ఖాయమని స్పష్టం చేశారు. 4 గంటలకల్లా మీరు గ్రౌండ్ లో ఉండాలి. మోడీ గారు 4:30-5 గంటలకు సభ మొదలైంది కాబట్టి పాటల ప్రోగ్రాం కూడా ఉంటది. షెడ్లు కూడా వేసినాం, ఎండ కొట్టకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాం కాబట్టి ఏ లోటు లేకుండా పరేడ్ గ్రౌండ్ లో అన్ని రకాల సౌకర్యాలు పెట్టాం కాబట్టి మీరు దయచేసి తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయమని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఇట్లా అనేక రకాల ఉంది కాబట్టి డెఫినెట్ గా అది విజయవంతం అయింది. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుండటం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో కాక రేపుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇండీ కూటమికి మోదీ పనితీరును విమర్శించే అర్హత ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇవాళ మోదీ గారి మీద ఉన్న కోపంతో భారతదేశం మీద కూడా విషయం చిమ్మేటువంటి వ్యాఖ్యలు, ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా కించపరిచే విధంగా సైనికులను, రక్షణ దళాలను కూడా మనసులు గాయాలపరిచే విధంగా మాట్లాడిన ఉదంతాలు. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ కమలం వికసిస్తేనే తెలంగాణ వెలుగుతుందని, మోదీ గారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి బాటలు వేస్తుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ మోదీ గారి రాక కోసం వారు ఎదురు చూస్తా ఉన్నారు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ మోదీ రావాలి, తెలంగాణ బాగుపడాలి అని చెప్పి ఎదుట వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేదానికి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్టయితే ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని, మీరు నాతో కలిసినని చెప్పి వారు పిలుపునివ్వబోతున్నారు. బెంగాల్ విజయం తర్వాత రాష్ట్రానికి వస్తున్న మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధాని పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించడం ఖాయమని కమల దళం ధీమాగా చెబుతోంది.